బాగున్నానమ్మా. సో ముందుగా హనుమాన్ జయంతి గురించి మాట్లాడదాం. దాని తర్వాత నెమ్మదిగా హనుమంతుల వారి గురించి కూడా మాట్లాడదాం. మొదటిగా హనుమాన్ జయంతి అసలు ఎందుకు జరుపుకుంటారు, విశిష్టత ఏంటి అసలు? హనుమాన్ జయంతి అంటే ముందుగా మనం మానవ భాషలో మాట్లాడాలంటే పుట్టడం, మనం ఎలా పుట్టామో అలా స్వామివారు ప్రకటితం అవుతారు. అంతకుముందే మంత్రదేవతగా ఉంటారు. ఆంజనేయ స్వామివారు ఈ చైత్ర శుక్ల పౌర్ణమి రోజున ఈ కేసరి తర్వాత మనకి అంజనాదేవికి పుట్టారు వాయుదేవుడి అనుగ్రహంతో. అయితే అంతకు ముందు చైత్రమాసం పుట్టక ముందు ఎక్కడున్నారండి అంటే సృష్టిలోనే విశ్వంలోనే ఉంటారు, మంత్రదేవతగా ఉంటారు. ఆ తర్వాత ఈ అవతారం అంతా కూడా ఈ అవతారము చాలించేంత వరకు కూడా చిరంజీవి అనమాట ఆయన. అంటే మిగతా అవతారాలు రాముల వారి అవతారం ఆయన అవతారం ముగించేస్తారు, కృష్ణుడు ముగించేస్తాడు. కానీ ఆంజనేయ స్వామి వారు మాత్రం అవతారం చాలించారు, చిరంజీవిగా ఉంటారు. ఆ తర్వాత వైవస్వత మన్వంతరం జరుగుతోంది. ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరం అయిపోయిన తర్వాత ఆయన నవమ బ్రహ్మ అవుతారు. అంటే 9వ బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మదేవుడు డ్యూటీ దిగిపోతాడు అనమాట, ఆయన మరణిస్తాడు ఆయన. అంటే మనకి ఇప్పుడు 5 కలియుగ, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, తర్వాత ఈ కలియుగము, ఇదంతా ఒక ట్రిప్ అనుకుంటే. అలాంటిది 5000 సంవత్సరాలు కలిపితే ఒక సైకిల్ అవుతుంది. ఒక బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. అలా మళ్ళీ 5000 సంవత్సరాలు ఈ కలియుగాలు ఇవన్నీ 4 యుగాలు అయితే ఒక రాత్రి అవుతుంది. అలా కలిపితే 1 డే కంప్లీట్ అవుతుంది. అలాంటి 100 days. అలాంటిది మనకి 1 ఇయర్లో ఎలా 1 ఇయర్ అయ్యి 100 years అయితే అప్పుడు బ్రహ్మదేవుడు అవతారం ముగిస్తాడు, ఆయన మరణిస్తాడు. అప్పుడు ఈ మన ఆంజనేయ స్వామి వారు నవమ బ్రహ్మ అవుతాడు. సో ఇది ఒక సృష్టి నియమం. అందువలన ఆంజనేయ స్వామి వారికి బర్త్డే 2 సార్లు జరుగుతూ ఉంటాయి జన్మదినోత్సవాలు. ఒకటి నేను చెప్పినట్టుగా చైత్ర శుక్ల పౌర్ణమి రోజున ఒకటైతే, మళ్ళీ వైశాఖ మాసంలో జరుగుతుంది. వైశాఖ బహుళ దశమి రోజున జరుగుతుంది. అంటే ఇప్పుడు రాబోయేది అదే వైశాఖ శుక్ల దశమి. దీన్ని ఆంజనేయ స్వామి వారి యొక్క జయోత్సవం అని కూడా అంటాం అన్నమాట. అలాగే ఇంకొక 2 ఫంక్షన్స్ కూడా జరుగుతాయి. అవును, నార్త్లో 4 సార్లు జరుగుతాయి. అదేంటంటే మార్గశీర్ష శుక్ల త్రయోదశి రోజున ఒకటైతే, మార్గశీర్ష అమావాస్య రోజున. అందువలన వీళ్ళంతా కూడా ఇది ఎందువల్ల వచ్చింది అని అంటే క్యాలెండర్ దృక్ సిద్ధాంతం ప్రకారము సూర్యుడిని బేస్ చేసుకొని మనం చెబుతాము. దాని ప్రకారం చైత్ర శుక్ల పౌర్ణమి రోజున జరుగుతుందన్నమాట. సో అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆయన అనగానే ఎవరు అని అంటే ఒక డివోటీగా ఫస్ట్ ఆయన మనకు పరిచయం. డివోటీగా ఉండి ఆయన భక్తుడిగా ఉంటూ దేవుడయ్యాడు. మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్ట్ దేవుళ్ళు. కానీ ఈయన రామచంద్ర ప్రభువుకి తర్వాత ఆయన డివోషన్, ఎంత డివోషన్ అంటే అన్వావరింగ్ డివోషన్ అంటారు. ఇప్పుడు మనందరం కూడా భక్తి చేస్తాం, కానీ ఎవరికి కూడా స్థిరత్వం అనేది భక్తిలో ఉండదు. ఎవరికి, మన మానవులకే కాదు, ఏ దేవుడికి కూడా ఉండదు, దేవతలకే ఉండదు. అలా స్థిరమైనటువంటి భక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్ర ప్రభువుని ఆయన ధ్యానిస్తున్నాడు. రాముడిని ధ్యానిస్తున్నప్పుడు మనం కూడా రాముని పూజ చేస్తున్నాం అనుకో, 100 రకాల ఫోటోల్లో రాముడు ఉంటాడు. ఎప్పుడు ఒకటే ఫోటో పెట్టుకోవాలా. మళ్ళీ రెండోది రాముడైనా కూడా రెండో ఫోటో పెట్టుకోకూడదు. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారి కాన్సన్ట్రేషన్కి ప్రతీక. అందువలన ఆంజనేయ స్వామి హనుమాన్ అనగానే రీసైలెన్స్, లాయల్టీ అంటే నిజాయితీ, ఆ తర్వాత కరేజ్, స్ట్రెంగ్త్ అండ్ మెయిన్గా మిస్చీఫ్. ఎప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు తొంటరివాడు అనమాట ఆయన హనుమాన్. ఆయన ఋషులందరిది ఆ మామిడి చెట్లు కాయలు కోసేయడం, వాళ్ళందరినీ ఏడిపిస్తుంటే నీ యొక్క బలాన్ని నువ్వు మర్చిపోగాక అని చెప్పేసి వాళ్ళ శాపం పెడతారు. అప్పుడు శాప విమోచనం అడిగితే కనుక అంజనేయ దేవి వీళ్ళంతా కూడా ఆయన బలాన్ని ఎవరైతే గుర్తు చేస్తారో అప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆయన నిజస్వరూపం, ఆయన నిజబలం వస్తుంది అంటాడు. అంటే ఆయన ఎవరు అసలు? సాక్షాత్తు పరమేశ్వరుడే. పరమేశ్వరుడు ఎన్నో రూపాలు ఎత్తాడు. పిప్పలుడిగా పుట్టాడు, పిప్పలాచార్యుడిగా. ఆ తర్వాత దూర్వాసుడిగా, శ్రీకృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి సాంబుడిగా పుట్టాడు. ఇవన్నీ పరిపూర్ణ అవతారాలు కాదు, కానీ ఆంజనేయ స్వామి వారిది పరిపూర్ణ అవతారం. అందువల్లనే ఇక్కడ ఏంటంటే డివోషన్కి ప్రతీక. అలాగే మనోజవం ఆర్ధతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యాన్నం. మనోవేగము అంటే ఒక ఎగ్జామినేషన్, ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు
100 క్వశ్చన్స్ని 100 మినిట్స్లో మనం చేయాలి అని ఒక టైం లిమిట్ పెడతాం. ఆ టైం లిమిట్లో మనం స్టూడెంట్ పూర్తి చేసిన వాడికి, అత్యధికంగా పూర్తి చేసిన వాడికి మాత్రమే సెలెక్ట్ చేస్తాం. ఆ స్పీడ్ లిమిట్ని కంప్లీట్ చేసుకెళ్ళగేటటువంటి ఆ శక్తిని ఆంజనేయ స్వామి ఉపాసన ఇస్తుంది. ఏ స్టూడెంట్ అయితే హనుమద్ ఉపాసన చేస్తాడో ఆయన వాళ్ళకి మనోజవాన్ని ఇస్తాడు. ఆయన మనసంతా స్పీడ్గా వెళ్ళడం కాదు, ఆయన డివోషన్ చేసినటువంటి వాళ్ళకి మనోవేగాన్ని ఇస్తాడనమాట. అంటే అంత స్పీడ్ ఇస్తాడు.